నమస్కారం గురువుగారు. నమస్కారమ్మా. గురువుగారు నాకు ఒక చిన్న సందేహం. కొంతమంది చెప్తా ఉంటారు స్త్రీలు గాయత్రి మంత్రం జపించవద్దు అని చెప్పేసి. అది నిజమా? లేకపోతే ఏంటి గురుగారు? దాని వెనుకున్న రహస్యం ఏంటి? ఆ కొందరి మీద మీ అభిప్రాయం ఏమిటి? నాకసలు తెలియదు గురుగారు. వాళ్ళు అన్యాయంగా చెప్తున్నారనే. కొంతమంది అయితే మంచి కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. గాయత్రి శబ్దానికి అర్థం ఏంటంటేనమ్మా, హ్మ్. గాతారం హ్మ్. త్రాయతి. హ్మ్. ఎవరైతే ఆ మంత్రాన్ని చదివే పద్ధతిలో చదువుతారో హ్మ్. అలా చదివితే వాళ్ళని రక్షిస్తుంది. ఓకే. హ్మ్. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం, హ్మ్. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హ్మ్. నేను గాయత్రి మంత్రం చదవలేదమ్మా, హ్మ్. అక్షరాలు చెప్పా. గాయత్రి మంత్రం చదవడం అంటే ఆ! దాంట్లో చోట ఓం అని వస్తుంది, ఇంకో చోట ఓగుం అని వస్తుంది. ఆహా! అక్కడ చదివేటప్పుడు మంత్రాల్లో ఓం అనే చదవాలి, కానీ ఒక్కో చోట ఓంకి బదులు ఓగుం అని వస్తుంది. ఆ! ఇలా కొన్ని అక్షరాలు తేడాలు వస్తాయి. అంచేత నేను ఇప్పుడు గాయత్రి మంత్రంలో అక్షరాలే చెప్తున్నా. అంతేకాదు, గాయత్రికి సంబంధించిన కథ ఒకటి చాలామందికి తెలియదు. హ్మ్. గాయత్రి ఒకసారి అహంకరించిందిట. హ్మ్. సోమలత పట్టు రావడానికని ఊర్ధ్వలోకానికి వెళ్ళి హ్మ్. అహంకారంతో తిరిగి వచ్చింది, దెబ్బతింది. అప్పుడు గాయత్రి 3 ముక్కలయ్యిందిట. అందుకనే గాయత్రి మంత్రంలో త్రిపదా గాయత్రి 3 పదములు ఉంటాయి ఇక్కడ. అక్షరాలు 24. దీన్ని బట్టి రకరకాల దేవతలకి ఆ ఛందస్సుతో మంత్రాలు చెప్పారు. హ్మ్. ఏం తప్పేం లేదు. ఈ గాయత్రి మంత్రం ప్రధానంగా ఎవరిది? సూర్య భగవానుడి కోసం ఏర్పడింది. ఓకే. ఆ తరువాత ఎప్పుడైతే మనకి దేవతా ఉపాసన ఇది అలవాటు అయ్యిందో, ఎప్పుడు ఔరంగజేబు కాలం నాటికి అంతవరకు గాయత్రి మాత రూపం ఎక్కడా లేదు. హ్మ్. ఆ తర్వాత మొదలైంది. దానికోసం గాయత్రి మాత అని చెప్పి పెట్టారు. పాపం తప్పేం లేదు. హ్మ్. హ్మ్. కానీ ఈ మంత్రం ఏంటంటే ఓం భూః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః. ఇవన్నీ ఏమిటి? లోకాలు. భూలోకము, మధ్యలో ఉండే ఆకాశము, పైనుండేది, ఆ పైనుండేది జలము, ఇవన్నీ. ఓం భూర్భువః స్వః అంటే పైలోకంలో ఉన్నవాడు. తత్ సవితుః, ఆ సవిత సూర్యుడున్నాడే, వరేణ్యం శ్రేష్ఠుడు. తత్ సవితుః వరేణ్యం భర్గః, మంచి భాగ్యాన్ని కలిగించేవాడు, హ్మ్. ప్రకాశం కలిగినవాడు. తత్ సవితుః వరేణ్యం భర్గః, ఆ దేవస్య ధీమహి, ఆ దేవుణ్ణి నేను ధీమహి, నేను ఆయన్ని జాగ్రత్తగా నా మనస్సు పెట్టి ఆ మహిమ కలిగిన ఆ పెద్ద మనిషిని ధ్యానం చేస్తున్నాను. ధీమహి తన్నో ధియో యో నః ప్రచోదయాత్. అతడు నాలో ఉండే ధీ కాంతి బుద్ధిని ప్రచోదయాత్. హ్మ్. ఎలా చెప్పగలరండి? హ్మ్. ఆయన పాఠం చదివా మనం, హనుమంతుడిది చదువుకున్నాడండి. హ్మ్. కానీ తమాషా తెలుసా? సూర్యోదయం అవ్వగానే ఎవరు లేస్తున్నారు? హ్మ్. మనం లేవట్లే, కోడి లేస్తుంది. హ్మ్. కోడి కంటే ముందు ఎవరు లేస్తారు? హ్మ్. చెట్ల మీద పక్షులు లేస్తాయి. ఆ! మీరు ఎప్పుడైనా సరదాగా మీ ఇంట్లో ఇదే పంజరంలో చిలకని పెంచుకుంటారు కదా, ఆ! ఇంట్లో 500 లైట్లు పెట్టేసి 1000 బల్బులు చిలకని కింద పెట్టండి. రాత్రి గజ 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 వణుకుతూ కూర్చుంటుంది. ఇంత కాంతి ఉంది కదా, ఇది ఎక్కడ కర్మ? ఎప్పుడైతే సూర్యుడు తెల్లారాడు అనుకోండి, అక్కడ దానికి ఎలా తెలుస్తుందో టక్కని వెళ్ళి పంజరంలో కూర్చుంటుంది. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా తెలుసా మీకు? తెలియదు. ఇది యజుర్వేదంలో కదా. ఎంచేతంటే పక్షులకి ఆ రాత్రిపూట నేల మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. అందుకని దిగవు. అందరికంటే ఆఖరిని పడుకునేది టీవీ చూసేవాడు కాదు, కాకి ఆఖరిని పడుకుంటుంది. ఆహా! పొద్దున్నే నిద్ర లేచేది కోడి. అందుకనే నన్నచెవుడు అనే కవి చాలా అందంగా వర్ణించాడు. తొలి కోడి కనువిచ్చి, సూర్యోదయం అవుతుంది, కన్ను ఇలా విప్పిందిట, కనువిచ్చి రెక్కలు విదల్చి, ముక్కున ఈకులు చక్కొల్పి, నిక్కి సూచి మినుసూచి కొకొరో
కుర్రని కూసే కొక్కరకోని కూయదని కొక్కరో కానీ సూర్యుడు పూర్తిగా ఎదిగిన తర్వాత కూస్తుంది అది పద్ధతి. పక్షులకు ఉందా లక్షణం అంటే ఆయన ధీహి యో నా ప్రచోదయాత్. పక్షుల్ని మేల్కొల్పుతున్నాడు ఆయన, జంతువుల్ని మేల్కొల్పుతున్నాడు ఆయన, వీటన్నిటిని ఏవై చెట్లు వాటిని మేల్కొల్పుతున్నాడు. అందుకని ఆయన్ని నేను ప్రార్థన చేస్తున్నా. ఇది గాయత్రి మంత్రానికి ఉన్న అర్థం. మరి దీన్ని ఎంత గొప్పగా వాడాలండి, ఎలా చక్కగా చదవాలి? చదివితే తప్పే ఉందండి అని మీరు అంటారా? వెనకటికి ఒక ఋషి చాలా గొప్పవాడు, కొడుకు కావాలనుకున్నట్ట. ఎలాంటి కొడుకు? ఇంద్రుని చంపే కొడుకు కావాలనుకున్నట్ట. యాగం చేసేస్తున్నాడు. చేస్తూ మనకు అహంకారం పెరిగితే ఒక్కోసారి మన పొగరు మొత్తం మన దెబ్బతీస్తుంది. ఓ మంత్రం చదవాలి. ఏమిటో తెలుసు, ఆ మంత్రం చదవని నేను చెప్తా. ఇంద్రశత్రువురు వర్ధస్వ. ఇంద్రుడికి శత్రువయ్యి చంపగలిగిన కొడుకు కావాలి అన్నాడు. చదవడంలో తేడా వచ్చి కింద నుంచి పైకి చదవాలా, పైనుంచి కిందకి చదవాలా? ఇంద్రశత్రు ఓ వర్ధస్వ అని చదవాలా, ఇంద్రశత్రు వర్ధస్వ ఎలా చదవాలి? ఊరికే సరదాగా చెప్పా. ఇది తప్పు చదివాడు. యాక్టివ్ వాయిస్ కాస్త ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. ఇంద్రుణ్ణి చంపాల్సిన కొడుకు ఇంద్రుడి చేత చంపబడ్డాడు. వాడే వృత్రాసురుడు. ఒక మంత్రం చదవడంలోనే అక్షరంలోనే తేడా వస్తే ఇంత కొంపలు అంటుకున్నాయి. అలాంటిది సూర్య భగవానుడి మంత్రమేది. నిత్యము ఎదురు పడతాడే పెద్ద ఆయన, అమాయక సామ్రాట్టు. టైం పంక్చువాలిటీ అంటే సూర్యుడేనండి. ఇంకా మీరు అటు ఇటు వస్తారేమో పాపం. అలాంటి వాడు. అందుకని తప్పేం లేదమ్మా. ఓం భూర్భువ శువః ఓం తత్సవితు వరేణ్యం భర్గః దేవస్య ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఆయన నన్ను రక్షించుగాక. ఈ మంత్రం చదవచ్చును, కానీ ఆ మంత్రార్థం వచ్చేలాంటి శ్లోకాలు ఉన్నాయి కదమ్మా. ఆడవాళ్ళు ఎందుకు చదవకూడదో ఇప్పుడు చెప్తాను. ఏమిటంటే అది ఆడవాళ్ళ శరీరంలో నాడులు కానీ అంగములు కానీ కండరములు కానీ పురుషులతో పోల్చినట్టయితే చాలా నాజూకు. ఈ వేదమంత్రాల దాటికి ఒక్కోసారి కకావికలం చెందుతాయి అవి. దానికి అద్భుతమైన కథ ఉంది. ఇప్పుడు మనకి అకాడమీలో వచ్చాయి చూసారా, రోజుకి 18 గంటల పాఠాలు చెప్తున్నారు. ఇలాంటిది ఒక ఋషి శిష్యులకి రోజు 5 గంటలే చెప్పాలి, కానీ తక్కువ టైంలో చెప్పేద్దామని చెప్పేస్తున్నాడు. వాళ్ళు తప్పులు చదువుతున్నారు వేదం. అనుకోకుండా ఋషిగారి భార్య గర్భవతి అక్కడ కూర్చునింది. వీళ్ళు తప్పులు చదువుతున్నారు. ఆ తప్పుల వల్ల లోపలున్న పిండము ఇల్లా 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 కదిలిపోయి 8 వంకర్లు అయిపోయింది శరీరంలోనూ. అప్పుడు ఆ పిల్లాడు చెప్పాడు, నాన్న నీ వల్ల నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాను. తప్పు చదువుతున్నారు వాళ్ళు, ఆపు, అలాగే పుట్టు దుర్మార్గుడా అన్నాడు. అతడే అష్టావక్ర మహర్షి. వేదం తప్పు కాదు, వేదము చదివే విధానం తప్పు. అదక్కడ తప్పు. ఇంచేత కండరములు అలాంటివి. అందుకనే పెళ్ళిళ్ళలోనూ మరో చోట కూడా పురోహితులు కొన్ని చోట్ల అమ్మా మీరు కొంచెం దూరంగా వెళ్ళండి అమ్మా కొన్ని మంత్రాలకు అంటారు. ఇప్పుడు తెలియదు చాలామందికి. అలాగే దేవాలయాల్లో కూడా కొన్ని చదువుతూ కొన్ని గట్టిగా చదివి అంటారు. పక్కవాడు ఎవడు మర్చిపోయడమో కాదు, ఆడవాళ్ళు వినకూడదు ఆ మంత్రాలు. ఇంత తేడా ఉంది. అందుకని మీ శరీర రక్షణ కోసమే తల్లి. అయితే నువ్వు నా వైపు కోపంగా చూసావు, నాకే కోపంగా చూసావు, అర్థమైంది నాకు. మరి అరుంధతీదేవి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదండి, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు కూడా వేదం చదవలేదమ్మా, వేద తత్వాన్ని తెలుసుకున్నారు భర్తల ద్వారా. తప్పు లేదు ఇది. అప్పుడు చెప్పవచ్చు. మా చిన్నప్పుడు సంధ్యావనం చేస్తుంటే తప్పు చదువుతుంటే మా బామ్మగారు, ఒరే తప్పు చదివేవరా, కరెక్షన్ చేయండి, తాతగారిని అడగరా, వాళ్ళకి తెలుసును చెప్పేవారు కాదు. ఇది నియమం అన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ గాయత్రి మంత్రం అన్నది ఎక్కడ పడితే అక్కడ చదవద్దు. స్త్రీలైతే దాన్ని వచనంలా చదువుకోవచ్చు, మంత్రంలా మాత్రం
సాధన చెయ్యకండి. ఇంకొక్కటే ఉదాహరణ చెప్తాను. ఒక 20 ఏళ్ల కిందట అనుకుంటాను, ఒక టెలివిజన్ కంపెనీ ఒకటి రష్యా, ఇంగ్లీష్, జర్మన్, చైనీస్ ఇలా 15 ఇంగ్లీష్ భాషల్లో ఈ గాయత్రి మంత్రం రికార్డింగ్ చేసి అడ్వర్టైజ్మెంట్కి వాడుకుంది. ఆ కంపెనీ ఎక్కడుందో ఇప్పుడు ఎవరికి తెలియదు, నాశనం అయిపోయింది. గాయత్రి మంత్రాన్ని అడ్వర్టైజ్మెంట్ కోసం నీ ఇష్టం వచ్చిన ట్యూనింగ్లు ఇచ్చి చదువుతావా? ఇది 20-25 ఏళ్ల కిందట సంఘటన. పాత టీవీ ప్రోగ్రాం చూసే వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. అందుకని స్త్రీలని గౌరవించడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించడానికే ఈ మంత్రములకి నియమాలు పెట్టారు. స్త్రీలే కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ ముగ్గురు ఎలా చదవాలో కూడా నియమాలు చెప్పారు. అదే కదా. మరి మీరు ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు ఇంగ్లీషు ఎందుకు నేర్చుకుని వెళ్తున్నారు అంటే, ఇక్కడ మాట్లాడే భాష విధానం వేరు, అక్కడ ఇంకో స్లాంగ్ ఉంటుంది, అది మీకు రావాలి. దీనికే ఇంత కష్టపడుతున్నారే, మరి వేదానికి అక్కర్లేదా అమ్మ? గమనించండి, అది అర్థం అక్కడ. మా వాడు నాటకం రాయమంటే రాస్తే హిందీ డైలాగ్ పెట్టమన్నాడు, పెట్టా. వాడు ఏం డైలాగ్ అది, రోకో మత్ జానేదో అని రాశారు. వాడు స్టేజీ మీద రోకోమత్ జానేదో అన్నాడు చటుక్కుని. మామూలు మంత్రానికి దీనికి ఎంత పరిస్థితి వస్తే మంత్రాలు ఎంత కష్టం అమ్మా. అందుకని అదే ఏమనుకోద్దు తల్లి, ఆడవాళ్ళు చదువుకోండి, మంత్రాలు ఉన్నాయి చూసుకోండి, కానీ వీటిని ఈ నియమాలు పాటించండి, మంచి జరుగుతుంది. స్వస్తి. ఖచ్చితంగా గురుగారు, మీరు ఎందుకు చెప్పారు, దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆడవాళ్ళ మంచి కోసం చెప్తున్నాము అన్నట్లుగానే అన్నారు. ఎందుకంటే మన పురాణాల్లో కూడా అది అదే విధంగా రాయబడి ఉంది కాబట్టి అక్కడ రాసి ఉంది, మీరు మాకు తెలియజేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.